హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడైతే ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం అయితే పాపని బెంగళూరు కి తెచ్చిన కొత్తల్లో అయితే వెళ్ళాను. పాపని అయితే 5th మంత్ ఎండింగ్ లో అయితే తీసుకొచ్చాము. ఇంకా ఫిష్ తింటే మిల్క్ బాగా పడిద్దని అప్పుడైతే ఫస్ట్ లో అయితే వచ్చాము. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. స్టార్టింగ్ లో అయితే చిన్న చిన్న స్టాల్స్ అయితే బయట పెట్టున్నారు. ఇంకా ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి. రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదేం పెద్ద మార్కెట్ ఏం కాదు, చిన్న మార్కెట్. అయితే ఈ రోజు సండే కావడంతో చాలా మంది అయితే జనాలు ఉన్నారు. ఈ రోజు అయితే అంతగా ఎండ అయితే లేదు. ఇంకా అయితే చాలా మంది అయితే బయట పెట్టేసి ఉన్నారు. ఇంకా ఎండ ఏమి లేదు కాబట్టి. ఇంకా ఇలా కొబ్బరికాయలు చాలా రకాలు, ఇంకా ఫ్రూట్స్, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇంకైతే బయట అయితే అమ్ముతున్నారు. లెమన్స్ అయితే నిన్నటి వరకు 10 రూపీస్ ఉంది ఒక్కోటి. ఇంకా మార్కెట్ బయట అయితే ఇలా ఫ్రూట్స్, ఇంకా చిన్న చిన్న వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఎగ్స్ కూడా ఉన్నాయి. మన లోపలికైతే స్టార్ట్ అయిపోదాము. స్టార్టింగ్ లోనే ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే చాలా రకాలైతే ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ అయితే చెప్పనవసరం లేదు, ప్రతిదైతే ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేదు అని అనడానికైతే లేదు. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ వంకాయలు. ప్రైస్ అయితే రీజనబుల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆకుకూరలు కూడా చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా వరకు తెలియదు ఇవన్నీ. రోజు సండే కావడంతో చాలా మంది జనాలు అయితే ఉన్నారు. వ్యాపారం చేసే వాళ్ళైతే ఎండకి ఇంకా పైన అయితే పట్టాలైతే కప్పేస్తున్నారు నీడకి. ఇంకా 2 చెట్లు అయితే పెద్దది ఉంది ఇక్కడ. అంత పెద్ద మార్కెట్ ఏం కాదు, చిన్నదే, కానీ అన్ని దొరుకుతున్నాయి. చాలా రకాలు, చాలా డిఫరెంట్. నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ గానే అనిపించింది ప్రైస్. ఇంకైతే ఇలా చూసుకుంటూ అయితే ఈ మార్కెట్ పక్కనే అయితే ఇంకా చికెన్ షాప్, ఇంకా మటన్ షాప్ అయితే పక్కనే ఉంది కూడా. ఇంకా ఫిషెస్ ఇంకా ఫ్రెష్ గా అయితే దొరికింది ఇక్కడ. ఇక్కడైతే లైవ్ ఫిషెస్ అయితే తీసుకోవచ్చు అని, ఇంకా మనకి నచ్చింది ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని అయితే వచ్చాము. ఇక్కడైతే పప్పులు ఇంకా గింజలు అయితే ఇలా మూట కట్టి అయితే పెట్టున్నారు. ఒక్కొక్క మూట 100 రూపీస్ అనుకుంటా. ఆటోలో కూడా తిరుగుతూ చెప్తూ ఉంటారు 100 రూపీస్ అని. ఇంటికి కావాల్సిన సరుకులు కూడా ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే గుప్పలుగా పెట్టున్నారు. ఇంకా వెజిటేబుల్స్ ఒక గుప్ప వచ్చి 20 రూపీస్ అలా అన్నట్టు. అయితే ఫిష్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూసారా జనాలు ఎంతమంది అయితే ఉన్నారు. ఇదైతే పక్కన పెట్టేస్తున్నారు. మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది కాబట్టి లైవ్ ఫిషెస్ చూడలేకపోయాము అసలు చాలా వరకు. ఇక్కడైతే చాలా రకాల డిఫరెంట్ ఇంకా ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫిష్ నచ్చని వాళ్ళు అయితే ఆ స్మెల్ కి అసలు తట్టుకోలేరు, అంత ఎక్కువ ఉంది అయితే స్మెల్ ఇక్కడ. అయితే చాలా చోట్ల అయితే ఫిషెస్ అమ్ముతున్నారు రకరకాలవి. ఇంకా అక్కడే వాళ్ళు క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఫ్రీగా. చిన్న చేపలకైతే ఫీజు అయితే తీసుకుంటారంట 100 రూపీస్ అలా. ఇక్కడైతే చాలా రకాలైతే చేపలు ఉన్నాయి డిఫరెంట్ గా. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసి ఉంటా చేపలు, ఎందుకంటే మా ఊరు సముద్రం పక్కనే ఉండిద్ది. ఇంకా సముద్రం నుంచి వెళ్ళి తెచ్చేవాళ్ళు, ఇంకా వచ్చి అమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది. సో నేను చాలా వరకు ఫిషెస్ అయితే ట్రై చేసి ఉన్నా. ఇక్కడైతే చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫ్రాన్స్ కూడా చాలా డిఫరెంట్ సైజులో కూడా ఉన్నాయి. పెద్ద సైజ్ అయితే 400 అంట కిలో, చిన్నవైతే 300 అలా అంట. ఇంకో చోట అయితే ఇంకా 400 అలా ఉన్నాయి. చిన్న చేపలు అయితే 200 ప్రైజెస్ అయితే ఉన్నాయి. అన్ని చోట్ల ఒకే రకమైన చేపలు అయితే లేవు, వేరే డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి. ప్రైజ్ కూడా ఆటో ఏటో చేసి అయితే ఇచ్చేస్తున్నారు. చాలా మంది తీసుకొని అక్కడ క్లీన్ చేసుకొని ఇంకా హడావిడిగా అయితే వెళ్ళిపోతున్నారు. జనాలు అయితే చాలా హడావిడిగా గోలగా అయితే జరిగిపోతున్న వ్యాపారాలు. కాసేపు కూడా గ్యాప్ లేకుండా ఒకే చోట క్లీన్ చేసే వాళ్ళే 3 ఉన్నారంటే అర్థం చేసుకోవాలి మీరే వ్యాపారాలు ఎంత రేంజ్ లో వెళ్తున్నాయి. ఇక్కడైతే టోనా అయితే కనిపించింది. ఒక అమ్మాయి ఉంటే అడిగింది టోనా ఎంత అని. టోనా అయితే కిలో 400 అంట. ఇంకా చాలా డిఫరెంట్ చేపలు అయితే చాలా కనిపించాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల చేపలు అయితే 400 లోపే ఉండిద్ది, రొయ్యలతో సహా. రొయ్యలు అయితే వాళ్ళైతే క్లీన్ చేయట్లేదు, ఇంకా లేట్ అయ్యిద్దని. రొయ్యలు తీసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళే ఇంకా చిన్న చేపలు అయితే వాళ్ళైతే క్లీన్ చేయరంట. ఇంకా పెద్ద చేపలు అయితే పూర్తిగా అయితే క్లీన్ చేసేసి ఇచ్చేస్తారు. నేనైతే ఇక్కడ 2 రకాల చేపలు అయితే తీసుకున్నాను. ఇంకా పాపకి కొన్ని పెడదామని ఫ్రెష్ గా ఉండేదైతే ఒకటైతే మా ఊర్లో ఎప్పుడు తినే చేప అయితే ఉన్నింది. ఇంకా అదైతే తీసుకున్నాను.
కర్రీ చేస్తే సూపర్ ఉండిద్ది. తీసుకొని అయితే తన దగ్గర అయితే ఇచ్చేసాము. ఇక్కడైతే క్లీన్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు అయితే ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకుంటూ అయితే చేస్తున్నారు. మా ఫిష్ అయితే బాగా అయితే క్లీన్ చేసుకొని అయితే ఇంకా కవర్ లో వేసుకొని ఆనియన్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే చెప్తున్నారు. ఇక్కడైతే 1.5 కిలో 50 రూపీస్ అంట. ఇక్కడైతే నేనైతే తీసుకున్నాను. ఇవి ఆనియన్స్ బట్టి రేటు ఉండిద్ది అనుకుంటున్నాను. ఆనియన్స్ ప్రైస్ అయితే మా ఏరియాలో ఉన్నట్టే అనిపించింది. ఇంకా అలా చూసుకుంటూ అయితే ఇక్కడైతే చాలా రకాల వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా రకాలవి వాటి పేర్లు కూడా తెలియదు నాకు. ఇక్కడైతే నాకు చాలా గుమ్మడికాయలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను. కూరగాయలు అయితే చాలా రకాలైతే ఉన్నాయి. కూరలు అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. చాలా వరకు అయితే నేను అసలు ట్రై చేయలేదు. ఇంకైతే అలా చూసుకుంటూ అయితే బయటకైతే వచ్చేసాను. మేబీ చాలా మంది ఉదయాన్నే వచ్చి ఇంకా సరుకులు అయితే తీసుకెళ్లిపోతారు అనుకుంటా. మాకు కావాల్సినవి అయితే తీసుకొని ఇంకైతే బయటకు వచ్చేసాను. ఇంక బయటికి రాగానే ఇక్కడైతే ఒక అబ్బాయి అయితే ఎగ్స్ అయితే అమ్ముతున్నాడు. నాటుకోడి ఎగ్స్ అంట అవి. ఇంకా కవర్ కట్టి అక్కడ పెడుతున్నాడు. దానిలో 15 ఎగ్స్ అయితే ఉంటాయంట. 100 రూపీస్ అంట. ఇక్కడ వీడియో అయితే సరిగా రాలేదు, నేను చూసుకోలేదు. ఎండకైతే ఇలా పడినట్టుంది. బాబు అయితే ఇక్కడైతే ఎగ్స్ అయితే అమ్ముతున్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడైతే నేను తీసుకున్నా. ఇలా కవర్ కట్టి అయితే పక్కన అయితే పెడుతున్నాడు. ఎగ్స్ అయితే చాలా చిన్నదిగా ఉంది. అయితే బయటకైతే వచ్చేసాము. అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. బెంగళూరులో ఒక చిన్న మార్కెట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.